ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్టోబర్ 24వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 24వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏ పనిలో చేయి పెట్టినా ఆ పనిలో ఎంతో తెలివిగా రాణించగలుగుతారు. చక్కగా మీకు కాలం కూడా కలిసి వస్తుందండి. అంటే ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారుతుంది. అయితే కొంతవరకు పని భారం అనిపిస్తుంది. ఈ పని జరుగుతుందా లేదా అనే ఆలోచన అయితే ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా మీరు ప్రతి దానిని కూడా రోజు ముగిసే సమయానికి విజయాలతో పూర్తి చేసుకోగలుగుతారు. దానిలో మీ యొక్క అంకిత భావం అంటే ఈ ప్రతి పనిలోనూ కూడా నేను విజయాన్ని సాధించాలి, ఎలాగైనా ఈ పనిని నేను ఈరోజు పూర్తి చేయాలి అని అనుకోవడమే మిమ్మల్ని ముందంజలో మరింతగా ఉంచుతుందండి. అంటే అన్ని పరిస్థితులను కూడా మీకు మీరు అనుకూలంగా తెచ్చుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు. దైవానుగ్రహం దైవ బలం కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉండబోతుందండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ ఇట్లాంటి వాటిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఈరోజు చక్కగా బయటపడే అవకాశం లభిస్తుందండి. మీరు పరిష్కారం కావు అనుకునే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కరించుకోగలిగిన తెలివితేటలు కానీ, అటువంటి సమయం కానీ మీకు ఎదురవుతుంది. చక్కగా ఆర్థిక పరంగా కూడా అంటే డబ్బు పరంగా కూడా నిలదొక్కునే అవకాశం లభిస్తుందండి. రెండు చేతుల సంపాదించుకోగలుగుతారు. సంపాదన అనేది పెరుగుతుంది. మీరు కోరుకున్న విధంగా చక్కగా అన్నింటా కూడా ఆదాయాన్ని పెంచుకోవడం, పెట్టుబడులు పెట్టి లాభాలను సంపాదించడం ఇవన్నీ కూడా మీకు మరింతగా అనుకూలంగా ఉంటాయి. చక్కగా మీరు ప్రతి విషయంలోనూ కూడా రాణిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే ఇది చేస్తున్నాము, ఇది ఎలా చెయ్యాలి, లేకపోతే ఇది ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ ఆలోచనలతో కాకుండా మరింతగా మీరు తెలివైన నిర్ణయాలతో అన్నింటినీ కూడా మీ అనుకూలంగా మార్చుకోగలుగుతారు. రెండు చేతుల సంపాదించుకోగలుగుతారు. ఖర్చులు కూడా కాసింత ఉంటాయి కానీ మీరు వాటిని నియంత్రించుకోగలుగుతారండి. అంటే మీ అదుపులోనే ఖర్చులు అనేవి ఉండగలుగుతాయి. దానివల్ల కూడా మీ యొక్క సంపాదన ఏదైతే ఉందో అది రెట్టింపుగా కనిపిస్తుంది. పొదుపు నిల్వలలో పెట్టుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాలకు వాటిని వినియోగించుకోగలుగుతారు. చక్కగా మీరు ధనాన్ని నిల్వ రూపంలో ఉంచుకోగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు అంటే నూతన పరిచయాలు కూడా మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. చిన్ననాటి స్నేహితుల కలయిక కానీ లేదా మీ బంధుమిత్రులు మీలో మీకు ఎవరైతే ఇష్టమైన వారు, ప్రియమైన వ్యక్తులు ఉంటారో వారి కలయిక కానీ మీకు మానసికంగా మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీదైన శైలిలో మీ యొక్క మాట తీరుతో కానీ, మీ యొక్క ప్రవర్తన విధానంతో కానీ, మీ ఆలోచన విధానంతో కానీ అందరి మనసులను కూడా గెలుచుకునే విధంగా, అందరి మనసులోనూ ఒక స్థానాన్ని సంపాదించుకునే విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉంటుందండి. చక్కగా పెద్దల పట్ల మరింత గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. చిన్నపిల్లల పట్ల ఆప్యాయత, అభిమానాలను చూపించగలుగుతారు. మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా మీదైన శైలిలో చక్కటి ఆలోచనలను కానీ, చక్కటి అవగాహన కానీ పెంచుకొని ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ బాధ్యతల పట్ల మరింత తెలివిగా ఉండగలుగుతారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. స్వర్ణాన్ని కొనుగోలు చేయడంలో కానీ, లేదా వస్తువాహనాలను కొనుగోలు చేయటంలో కానీ, లేదా గృహానికి సంబంధించిన ఏదైనా వస్తువులను కొనుగోలు చేయటంలో కానీ ఈరోజు మీరు కొంతవరకు నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆ దిశగా వెళ్ళి మీరు వాటిని కొనుగోలు చేయగలుగుతారు కూడానండి. అది కూడా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. మీకు ఇష్టమైన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడపటం కానీ, లేదా దైవ సంబంధమైన కార్యక్రమాలలో కాసింత సమయాన్ని గడపటం కానీ మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. గతంలో ఏదైతే పెండింగ్లో ఉండిపోయిన పనులు ఉన్నాయో వాటిని కూడా ఈరోజు పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుందండి. దానిలో ఏవైతే లావాదేవీలు ఉన్నాయో వాటిని కూడా చక్కబెట్టుకోగలుగుతారు. మీరంటే పడని వ్యక్తులు కానీ, మీరంటే ఇష్టం లేని వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఈరోజు కాసింత దూరంగా ఉండటం, మీరు ఏవైతే పనులు చేస్తున్నారో వాటి మీద శ్రద్ధను పెట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ప్రశాంతంగా గడపగలుగుతారు. అనవసరమైన చర్చలు జోలికి వెళ్లకుండా ఉండటం వల్ల
చక్కగా మీ పనులన్నిటిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అంటే ఎవరైనా అనవసరమైన చర్చలకు కానీ, అంటే వాగ్వివాదాలకు కానీ, ఇట్లాంటి వాటికి దింపే అవకాశం ఉంటుందండి. అటువంటి వాటి విషయాలలో మీరు కొంతవరకు దూరంగా ఉండటం, వారి జోలికి వెళ్ళకుండా ఉండటం, ఎవరైనా అట్లా మిమ్మల్ని ప్రేరేపించినా మీరు అక్కడి నుంచి చక్కగా తప్పుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చక్కగా మద్దతుగా ఉంటారు. అన్నింటినీ మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవించగలుగుతారు. మీకంటూ బాధ్యతతో కూడిన వాతావరణంలో మీరు ముందుకు వెళుతూ అందరి ప్రేమాభిమానాలతో చక్కగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించడం, కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడులు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా తెలివైన నిర్ణయం అయి ఉంటూ మీ పెట్టుబడులను మరింతగా పెంచే విధంగా ఉంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూ చక్కటి నిర్ణయాలతో రోజు ముగిసే సమయానికి లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ యొక్క బాధ్యతల నిర్వహణలో ఎంతో అప్రమత్తంగా ఉంటూ సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు. కొంతవరకు పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ యథావిధిగా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈరోజు ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరిగే అవకాశం ఉంటుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త నిర్ణయాలను తీసుకుంటూ చక్కటి ఆలోచనలతో ముందుకు వెళుతూ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా చక్కగా బాధ్యతగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ శ్రేయోభిలాషుల సన్నిహితుల యొక్క సలహాలు వారి యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. అన్నింటా కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ రోజునైతే ముందుకు నడిపిస్తూ సంతోషంగా మీ యొక్క కాలాన్ని గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో
వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ చక్కగా వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలకి మీ పనిచేసే కార్యాలయంలో చక్కగా పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ బాధ్యతలన్నిటినీ కూడా యథావిధిగా మీరు సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. బంధంలో చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామి చక్కగా వాటన్నిటిని అర్థం చేసుకొని మీకు సలహాలను ఇవ్వటం కానీ, మీ వెన్నంటే ఉండి అన్నింటా కూడా మిమ్మల్ని నడిపించటంలో ముందుండడం కానీ మీకు మరింతగా మానసికంగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. రోజు ముగిసే సమయానికి ఇద్దరి మాట ఒకటే ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త నిర్ణయాలతో మీ భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే నిర్ణయాలను తీసుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఎంతో తెలివిగా అమలుపరుచుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అందరూ గౌరవించటం, మీరు అమలుపరుస్తున్న ప్రతి పనికి అందరి సహాయ సహకారాలను అందించటం, మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపడం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా చక్కగా అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలిగిస్తుందండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.